మామయ్య గారు నమస్కారం. పేరయ్య గారు నమస్కారం. అంతా కులాసాయే కదా? అంతా కులాసే. ఇదిగో కావేరి, పేరయ్య గారు వచ్చారు, కాఫీ తీసుకురా. నో ప్లీజ్, ఈ టైంలో నేను కాఫీ తీసుకోను. పోనీ టీ తీసుకుంటారా? నో ప్లీజ్, ఈ టైంలో నేను టీ తీసుకోను. పోనీ పాలు? నో ప్లీజ్, ఈ టైంలో నేను పాలు తీసుకోను. పోనీ విస్కీ సోడా? నో ప్లీజ్, ఈ టైంలో నేను సోడా తీసుకోను. అంటే విస్కీ తీసుకుంటారన్నమాట. అప్పుడప్పుడు ఓ 6-7 సార్లు. ఏడాదికా? వారానికి. గట్టికులే. థ్యాంక్ యూ. మీరు కావాలన్నా అది మా ఇంట్లో దొరకదు. సరే, ఎందుకు రమ్మని ఫోన్ చేశారు? మా అమ్మాయికి 19 ఏళ్ళండి. బిఏ మధ్యలో ఆపేసి డ్రెస్ డిజైనింగ్ మొదలెట్టింది. ఇప్పుడు తను సంపాదించుకోవడమే కాకుండా నలుగురిని పోషిస్తుంది కూడా. దానికి కాస్త సంబంధం చూసి పెట్టాలి. ఓకే, నా ప్రొఫెషన్ ఏది. నమస్కారం అండి. ఆయన కాఫీ తీసుకోరట. అదే ఏం దొరకనప్పుడు కాఫీనే పుచ్చుకుంటారు. మాకు ఘనమైన సంబంధాలు ఏవి వద్దండి. అమ్మాయిని చక్కగా చూసుకునేవాడు, మంచి ఉద్యోగస్తుడు, మర్యాదస్తుడైన పెళ్లి కొడుకుని చూడండి. అదిగో అమ్మాయి వస్తోంది. ఏమ్మా దా, ఏమిటి పోటీలో నువ్వే గెలిచినట్టున్నావు? అవునన్నా, ఈ షీల్డ్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. లోపలికి వెళ్ళి మొహం కడుకో, కాఫీ ఇస్తాను. పద. అమ్మాయిని చూసారా? ఈ కాల పిల్ల కాదు. మరే ఈ కాలంలో మగవాళ్ళు ఎప్పుడైనా సరదాకి చీర కడుతున్నారేమో గాని ఆడపిల్లలు మాత్రం ముచ్చటికి కూడా చీర కట్టడం మానేశారు. పరమాయ్య గారు, ఇంతకీ మీరు ఎంత ఎత్తుకు ఎదగలరు? నేను చెప్తానండి. మాకు ఈ ఇల్లు, మా అత్తగారు ఊర్లో 1.5 ఎకరాల పొలం మాత్రం ఉన్నాయి. చిన్నా చితగా అప్పులు పోను, మిగిలిన దాంతో ఘనంగా పెళ్లి జరిపించి అమ్మాయికి కట్నంగా 1,00,000 రూపాయలు ఇచ్చుకోగలం. అదే 1,00,000 అంటే 2 లెస్ అమ్మా. ఈ రోజుల్లో రిక్షా తొక్కేవాడు 1,00,000 అంటున్నాడు. ఆటో నడిపేవాడు మీటర్ మీద 2 లక్షలు పెట్టి ఆ తర్వాత మాట్లాడమంటున్నాడు. అదే టాక్సీ వాడైతే స్టెఫనీతో సహా 5 టైర్లకి 5 లక్షలు ఇచ్చేయమంటున్నాడు. ఇలా ఉన్నాయి రేట్లు. మేమంత తోగలేం పేరయ్య గారు, మా స్తోమత 1,00,000 వరకే. ఓకే, మీకోసం ఓ సంబంధం ట్రై చేస్తాను. సంబంధం చూడాల్సింది ఆవిడ కాదు, కొంపలు మురుగుతాయి. మా అమ్మాయికి చూడండి. నేనన్నది అదే, మీరే అపార్థం చేసుకున్నారు. నిన్ననే ఈ వీధికి వచ్చాను. మీ ఎదురింటి హైగ్రీవం గారు రమ్మని కబురు పెడితేను. ఎందుకట? అదే వాళ్ళమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడమని నన్ను రిక్వెస్ట్ చేశారు. అమ్మాయికి 10 లక్షలు కట్నం ఇస్తారట, 7 వీక్స్ నగలు పెడతారట. హైగ్రీవానికి ఏమిట్లండి, అత్తగారి అస్తంత అతనికే వచ్చింది. అది కాక 2 ముదనష్టాలు వచ్చి పడ్డాయి. లంకంత కొంపలో ఉంటాడు, పడవంత కారులో తిరుగుతాడు. ఏమిటి సార్ నిట్టూరుస్తున్నారు? ఏ నిట్టూర్చడానికి కూడా మీ మేడం పర్మిషన్ కావాలా? చిచి, ఆస్తులు నారదాన్ని పెళ్లి చేసుకుంటే గుర్తుకు పని మరవట్లేదు. ఆ వెరి పని నేను చేశాను, నన్ను వేపు తిరేస్తుంది అప్పుడమ్మా. మేడం గారిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు సార్. నువ్వు దాని ఏజెంట్ కదా, నువ్వు అలాగే మాట్లాడతావులే. పొద్దున్నే లేచి పార్క్ కి మార్నింగ్ వాక్ కి కారులో వెళ్ళమంటుంది. ఆ కారు స్పీడ్ ఏమో గంటకి 3 కిలోమీటర్లు దాటకూడదని రూల్ పెడుతుంది. పసిపాపాయి పాకే స్పీడ్ అది. కారు ఎందుకే, పార్కు నడిచి వెళ్తానంటే నడిచి వెళ్ళటం మన హోదాకు భంగం అంటుంది. ఎలా చావం దీంతో? ఇది రోజు జరిగే దినచర్య కదా సార్, దాని గురించి రోజు బాధపడతారు ఎందుకు? మగ డ్రైవర్ని పెడితే వాడికి డబ్బు కొట్టు మందు కొట్టించు స్పీడ్గా వెళ్తానని ఆటో డ్రైవర్ నిన్ను పెట్టింది. నిన్ను ముట్టుకోలేను కొట్టుకోలేను. కుడితిలో పడ్డ ఎలకలాగా గిజ్జ 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 బాబు, నేనే స్పీడ్ గా పోతున్నానే. చెప్పలమ్మా, అందరూ నవ్వుతున్నారే, కొంచెం స్పీడ్ పెంచు. వద్దు సార్, మాట వస్తుంది. ఓసి నీ మాటకి మంట పెట్ట. సరే తగలడు. ఏమిటి ఈవేళ 3 నిమిషాలు ముందొచ్చారు? మీ నడక తగ్గించారా, కారు నడక హెచ్చించారా? లేదు తారకం, తల్లితోడు గంటకి 3 కిలోమీటర్ స్పీడ్ తోనే కారు నడిపించాను. పార్క్ లో 1 సేపు నడిచాను. ఇది నిజం. మీ మాట నేను నమ్మను. అప్పో అప్పలమ్మా, అప్పు అప్పు అప్పు. ఎస్ మేడం. పార్క్ లో సార్ నడిచారా, నిద్రపోయారా? నడిచారు మేడం, నేను పొదల చోటు నుంచి చూస్తూనే ఉన్నాను. వెరీ గుడ్. అగ్నిసాక్షిగా తాళి కట్టి భర్త మాట కంటే ఈ సీక్రెట్ ఏజెంట్ మాట నీకు ఎక్కువైందన్నమాట. టైం వేస్ట్ చేయకండి, లోపలికి వెళ్ళి జ్యూస్ తాగి సైకిల్ ఎక్కండి. జ్యూస్ తాగుతా గానీ ఈవేళ సైకిల్ కొంచెం ఒళ్ళొప్పుడుగా ఉందట, రెస్ట్ ఇవ్వకూడదు? నో వే. 10 కాలాల పాటు నా పసుపు కుంకుమ నిలవాలంటే మీరు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి తీరాల్సిందే. మీ ఆరోగ్యమే నా ఆంధ్రా బ్యాంక్ అండి. త్వరగా తెవిలిరండి. హాయ్ డాడ్. హలో రమణ డియర్, కమ్ ఆన్. ఇచ్చావా? ఇచ్చే ఇచ్చే. అప్పలమ్మ, మేడం మీద నుంచి మసాలా వాసన వస్తుంది, చూసి రమ్మన్నారు మేడం గారు. మసాలా వాసన
ఇక్కడ ఎలుకో ఎరుగో చచ్చినట్టుంది. అది వాసన. ఎలాగ తెచ్చిందా? పోయి చూడు. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ పిస్తా కేక్, ఏం చేస్తున్నావు? చుట్టాలు ఇంట్లో ఉండేవాడిని, ఇంకేం చేస్తాను? పొద్దున్నే లేచి వేడి వేడి విస్కీ తాగుతున్నా. బిస్కీ అయితే పర్వాలేదు, ఐసు సోడా వేసుకుని కాఫీ తాగేవో చంపేస్తాను. ఏమిటి గొంతులేస్తుంది? పక్కన ఎవరు లేరా? మా ఆక్సిజన్ సిలిండర్ లోపలుంది. మా టార్జాన్ నా పక్కనే ఉన్నాడు. అయితే మీ టార్జాన్ చూడకుండా ఫోన్ లోనే ఒక్క కీరింగ్ ఇవ్వ. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కేరింగ్ ఇవ్వరు పిస్తాకే. రేపు మధ్యాహ్నం మనం లైబ్రరీలో కలుస్తాం కదా, అక్కడ ఇస్తాను. ఓకే మేడం. మీ ఆక్సిజన్ సిలిండర్ కి టార్జాన్ కి నా నమస్కారం చెప్పు. మీ ఆడ డ్రైవర్ కి నా ముద్దులు అందించు. చంపేస్తాను. అమ్మాయి గారు ఏంటి సార్ నన్ను అలా కొట్టెళ్ళిపోయారు? కసి తీర్చుకుందులే. అవును, ఆక్సిజన్ సిలిండరు, కీరింగు అంటూ ఏమిటేమిటో మాట్లాడారే, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు సార్. పాపం అవతల అమ్మాయికైనా అర్థమైందో లేదో. అవతల ఉంది అమ్మాయి కదే మొద్దు, అబ్బాయి. అమ్మాయిల్ని పిస్తా కేకు అన్నారు. అవతలతను వేడి వేడి కాఫీ తాగుతూ విస్కీ తాగుతున్నాను అని ఉంటాడు. అమ్మాయి ఐసు సోడా వేసుకుని కాఫీ తాగితే చంపేస్తానని చూసావా? అంటే విస్కీ తాగితే చంపేస్తాను అని అర్థం. అవునా? ఇక ఆక్సిజన్ సిలిండర్ అంటే మీ మేడం సన్నగా పూచిక పుల్లలా ఉంటుంది కదా, అందుకని ఆ పేరు పెట్టింది. టార్జాన్ అంటే నేను మెత్తగా మనిషిది కదా, అందుకు. హీరింగ్ అంటే కిస్సింగ్, ముద్దన్నమాట. రేపు లైబ్రరీలో కలుద్దామని చూసావా? అంటే రేపు రెస్టారెంట్ కలుద్దాం అని అర్థం. అమ్మో అమ్మో, ఇవన్నీ మీకెలా తెలుసు సార్? చిన్నప్పుడు మేము ఇలాగే కోడ్ భాషలో మాట్లాడుకునేవాళ్ళం. కాకపోతే అమ్మాయి తండ్రిని రాజమేళ, తల్లిని సూర్యకాంతం అనేవాళ్ళం. అదే మంచి తల్లిదండ్రులైతే ఎస్వి రంగారావు, కన్నబ్బ అనేవాళ్ళం. ముద్దుని జంబలగడి పంబ, కౌలించుకోవటాన్ని జనక్ జనక్ పాయల బాజీ అనేవాళ్ళం. తెలుసులేవాయి బటర్ స్కాచ్. ఏంటి లేటు? సర్లే, కళ్ళు మూసింది నేనేనని ఎలా కనిపెట్టావో పిస్తాకే. ఈ లేత వేళ్ళు మెత్తటి స్పర్శ నా బటర్ స్కాచ్ కాక ఏ టూటీ ఫ్రూటీకి వెనీలేకుండా చెప్పు. నువ్వు ఇలా ముద్దపప్పులా పడుంటే నాకు ఇంకొకటితో వెడ్డింగ్, కీరింగ్, టోరాటోరా, బెలూన్, లిటిల్ సోల్జర్ ఖాయం. అలా ఏం జరగదు బటర్ స్కాచ్. మీ అమ్మ సెలెక్ట్ చేసిన పెళ్లి కొడుకులిద్దరిని వచ్చే ఆదివారం నాడు నేను చెప్పిన చోటికి రమ్మని ఫోన్ చేయి. అక్కడ నేను ట్రిక్ ప్లే చేస్తాను. గురువులిద్దరు గింగిరాలు తిరిగి పారిపోతారు. హాయ్, మీరు గోపాలరావు గారు అబ్బాయా? కాదండి, రామకృష్ణ గారి అబ్బాయిని. అదే, గోపాలరావు గారు అబ్బాయి కూడా రావాలి. హరిగా వచ్చేసారు. హాయిగ్రహం గారి అమ్మాయి రవళి. మిమ్మల్ని ఇద్దరి రవళి రమ్మంది. రవళి డార్లింగ్. హాయ్. హాయ్. హలో. రామకృష్ణ గారు అబ్బాయి, గోపాలరావు గారు అబ్బాయి. మీరు కన్యాదానం సినిమా చూసారా? నేను చూసాను. ఆయనకి అవుట్లైన్ చెప్పండి. అంటే బ్రదరు, భార్య ఇంకో అతన్ని ప్రేమించిందని తెలిసి భర్త తన భార్యను అతనికిచ్చి పెళ్లి చేస్తాడనమాట. అది కథ. అవును, ఇప్పుడు ఆ కథ నన్ను ఎందుకు చెప్పమన్నారండి? నేను రవళి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. రవళి తల్లి మీ ఇద్దరి ఆస్తిపాస్తులను చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసింది. మీ ఇద్దరిలో రేపో మాపో నా కాళ్ళు గడిగి రవళి నాకిచ్చి కన్యాదానం చేయగల విశాల హృదయం ఎవరికి ఉంటే వాళ్ళంతను ప్రస్తుతం పెళ్లి చేసుకుంటుంది. ఆ సినిమా నా చావుకొచ్చింది. ఏంటి బాబు, నేను నీ కాళ్ళు కడగాల? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని రేపు నీ కన్యాదానం చేయాలా? తప్పదు. మీ ఇద్దరిలో ఆ గొప్ప మనసున్న మనిషి ఎవరో చెప్పండి, అతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను వస్తాను, చిన్న పనుంది. అరే, ఇప్పుడు నేను అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి. బాబు ఇదేంటి బాబు? ఇప్పుడైనా లార్జ్ కీరింగ్ ఇవ్వాలి బటర్ స్కాచ్. దగ్గరికి రావు.